ధన్యవాదాలు అధ్యక్ష. జిహెచ్ఎంసీ అభివృద్ధి కార్యక్రమాలపై నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు. అధ్యక్ష, హైదరాబాద్ నగరం అంటే 4 శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి నగరం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో చాలా సందర్భాల్లో చాలా వేదికల్లో ఇక్కడ ఉన్నటువంటి విభిన్నమైన సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్నటువంటి రాష్ట్రాల ప్రధానికం, అదేవిధంగా మన భారతదేశమే కాకుండా సుమారు 90 మంది దేశీయులు ఇక్కడికి వచ్చిపోవడం, అనేక దేశాలకు కాన్సులేట్ ఇక్కడ ఉండడం అన్నీ కూడా మరి ఆ ఒక ఉద్యమ సమయంలో మనం వారి యొక్క చెప్పడం వినడము, దాని తర్వాతనే హైదరాబాద్ చరిత్ర మరి నగర పౌరులందరూ కూడా తెలిసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అందుకే మహాత్మా గాంధీ కూడా మరి ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తహజీబ్గా మరి అభివర్ణించారు అధ్యక్ష. 2000 అంటే ఇప్పుడు ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ కాకముందుకు నగరాన్ని మరి నిజాం కాలంలో మరి విశ్వేశ్వరయ్య వారు చేపట్టినటువంటి పటిష్టమైనటువంటి పట్టణ ప్రణాళిక తర్వాత ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నగరాన్ని గురించి ఆలోచన చేసే వరకు కూడా ఈ 60 సంవత్సరాల ఈ యొక్క పాలనలో ఏ రోజు కూడా హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి కానివ్వండి ఒక దూరదృష్టితో కూడా ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా మీకు దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇప్పుడైతే ఈ జిహెచ్ఎంసీ ఒక ముందు ఎంసీహెచ్కున్నటువంటి ఒక హైదరాబాద్ నగరాన్ని మరి ఏప్రిల్ 16, 2007లో మరి అప్పుడు 12 మున్సిపాలిటీలు ఒక 8 గ్రామ పంచాయతీలు కలుపుతూ మరి ఆ రోజు జిహెచ్ఎంసీగా మరి ఆ రోజు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మరి ఆ రోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క జిహెచ్ఎంసీ ముఖ్యంగా ఈ యొక్క పరిసరాల శివారు మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రధానిక మీద 12 మున్సిపాలిటీలు అధ్యక్ష. ఆ ప్రజలకి ఈ యొక్క జిహెచ్ఎంసీ శాపంగా మారింది అధ్యక్ష. మరి ఆ రోజు నుంచి అంటే సుమారు 620 స్క్వేర్ కిలోమీటర్తో ఏర్పడినటువంటి ఈ జిహెచ్ఎంసీకి మరి ఇలాంటి దూరపు ఆలోచన లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఓన్లీ జిహెచ్ఎంసీని ఏర్పాటు చేసేసి ఒక ప్రత్యేక అధికారిని నియమించి మరి ఇలాంటి ఒక మరి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఇక్కడ మౌలిక వసతులు ఏ రకంగా కల్పించాలి, రేపు భవిష్యత్తులో ట్రాఫిక్ ఏ రకంగా ఉండిపోతున్నది, ప్రజల అవసరాలు ఏంటి, నీటి అవసరాలు ఏంటి, రోడ్డు వ్యవస్థ ఏందని కూడా ఇలాంటి ఆలోచన లేకుండా కూడా మరి ఆ రోజు 2007లో నిర్ణయం తీసుకొని 2 సంవత్సరాల ప్రత్యేక అధికారి పాలన అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ప్రజలు ఇష్టానుసారం డబ్బునంతగా దుర్వినియోగపరిచి ఆ ఒక అలవాటే, ఆ ఒక వ్యవహారమే, ఆ ఒక సాంప్రదాయమే మొన్నటి వరకు కూడా కొనసాగుతూ వచ్చేది అధ్యక్ష. 9 సంవత్సరాలు. ఎందుకంటే పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలకే కానివ్వండి, హైదరాబాద్ నగర ప్రజలే కానివ్వండి, మరి ఆ యొక్క శిక్షని మొన్నటి వరకు కూడా అనుభవిస్తున్న సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు మరి మర్రి చెన్నారెడ్డి మానవవనరుల మరి సంస్థలో మరి 2014-15లో మరి ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ఏ రకంగా మన నగరాన్ని ముందు తీసుకెళ్లాలా, ఏ రకంగా ప్రజలకు అవసరం నిలబడాలా, ఏ రకంగా ప్రజల్లో విశ్వాసం నింపాలని చెప్పేసి ఉద్దేశంతో మరి చక్కటి ప్రణాళికతో ముందుకు వచ్చి మరి మంత్రి గారికి ఎప్పుడైతే మన గౌరవ కేటీఆర్ గారికి మంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఏ రకంగా ముందుకు పోతున్నాం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిమ్మల్ని కోరుతామని అధ్యక్ష. ముఖ్యంగా ఆ రోజు మరి జిహెచ్ఎంసీ ఏర్పడినప్పుడు మరి మంచినీరుకి ఏ రకంగా పోవాలా, రోడ్లకు ఏ రకంగా ప్రణాళిక రూపొందించాలా, నాళాలకు ఏ రకంగా ప్రణాళిక రూపొందించాలా, ప్రజా రవాణా వ్యవస్థను ఏ రకంగా మెరుగుపరచాలా, పారిశుద్ధ్యపైన ఏ రకంగా వ్యవహరించాలా, కాలుష్యం పైన, ట్రాఫిక్ పైన, శాంతి భద్రతల పైన ఏ ఒక్క అంశం పైన కూడా ఆలోచన చేసే సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామని అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు మరే విధంగా ఆ రోజు ఏర్పడే సమావేశంలో మరి నీటి అవసరాలను గుర్తించారు. ముఖ్యంగా మన నగరానికి సరిపోయే 340 MGD అవసరం ఉంటే ఆ రోజు 240 MGD వచ్చేది అధ్యక్ష. మేము కుత్బులాపూర్లో కానీ, కుక్కట్పల్లి కానీ, షేర్లింగపల్లి కానీ, ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ ఈ యొక్క ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో వారానికి 1 రోజులు, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి కూడా ఇలాగే పరిస్థితులు ఉండే సంగతి నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. కానీ మరి ఈ యొక్క ఇవన్నీ గుర్తించి తక్షణం ప్రజలకి ఈ యొక్క హైదరాబాద్ నగర ప్రజలకి నీరు అందించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. కాబట్టి మరి గోదావరి జలాలు కానివ్వండి, కృష్ణా జలాలు అప్పటికే 1, 2, 3 ఫేస్ ఉన్నా మరి ఇంకా కూడా అదనంగా నీళ్ళు అవసరం అని చెప్పేసి మరి గోదావరి జలాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసి తీసుకురాగలిగారని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ అధ్యక్ష. ముఖ్యమైన అధ్యక్ష నీళ్లు తీసుకొస్తాము, గతంలో ప్రణాళిక రూపొందించాం, గత ప్రభుత్వాలనే వీటన్నిటి కూడా పునాది అయిందని చెప్తారు అధ్యక్ష. కానీ నీళ్లు తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఎక్కడ స్టోరేజ్ చేస్తారనేటువంటి సంగతి కూడా మర్చిపోయారు అధ్యక్ష. ఆ రోజుల్లో ఈరోజు వాటర్ వచ్చినా, నీళ్ళు వచ్చినా సరే మరి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ కెపాసిటీ రిజర్వర్ లేవు అధ్యక్ష.
ఈరోజు చెప్తా ఉన్న అధ్యక్ష, హైదరాబాద్ నగర చరిత్రలో నా భూతో నా భవిష్యత్ 400 సంవత్సరాల చరిత్రలో ఒకటేసారి హైదరాబాద్ నగరంలో 54 రిజర్వులు కట్టిన చరిత్ర ఎప్పుడు లేదు. అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే, కేసీఆర్ గారికే, మంత్రి కేటీఆర్ గారికి దక్కుతుందని చెప్పేసి కూడా మీ సభకు తెలియజేస్తాను అధ్యక్ష. ప్రజల్లో విశ్వాసం వచ్చింది అధ్యక్ష. ఎప్పుడైనా మీ పాదయాత్రలకు వెళ్ళి బస్తీలో వెళ్ళినప్పుడు, అక్కడ వాటర్ సమస్య ఉన్నప్పుడు, అక్కడ ఏమైనా వాటర్ పైప్ లేకపోతే ప్రజలతో మాట్లాడినప్పుడు మీకు నెల లోపల మీకు వాటర్ పైపు లేపిస్తాం, మీకు నీళ్ళు తీసుకొస్తామని చెప్పినప్పుడు, అయ్యా ఎమ్మెల్యే గారు నీళ్ళ గురించి మీరు టెన్షన్ పడకండి, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మాకు ఎండాకాలం నీళ్ళు తాగిపిస్తారు, ఆ నమ్మకం విశ్వాసం మాకుంది, మీరు మోరీలు రోడ్లు లేపిమని చెప్పేసి ప్రజలు అంత విశ్వాసంతో ఉన్న సంగతి మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, గతంలో మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ యొక్క మా ప్రాంతాలను పట్టించుకునే నాదులు లేదు అధ్యక్ష. ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే పట్టించుకునే నాదులు లేడు అధ్యక్ష. కానీ ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేలను కూడా ఈరోజు పోరాడి కొట్టాడి ముఖ్యమంత్రి గారు మీకు చెప్పకముందుకే అడగకముందుకే మరి మాకు అన్నిటి కూడా ప్రొవైడ్ చేసే సంగతి మీకు దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ నీటి వ్యవస్థ ఇదైతే ఈరోజు రోడ్ల గురించి అధ్యక్ష, అసలు రోడ్లు కనెక్టివిటీ పరిసర ప్రాంతాల్లో 1500 పైచీలకు నోటిఫైడ్ స్లమ్స్ ఉంటే అందులో సగానికి పైచీలకు అంతా కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలు. ఎందుకంటే దేశ నలుమూలల నుంచి కూడా పుట్ట చేతులు పెట్టుకొని వచ్చి మరి ఉపాధి కోసం అని చెప్పి బతుకు తెరువు గురించి వచ్చి ఇక్కడ గుడిసెలేసుకొని చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఉంటారు అధ్యక్ష. అలాంటి వారికి మరి చాలా బస్తీల్లో కూడా కనెక్టివిటీ లేని సంగతి కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. మరి 2001లో ఏర్పడిన బస్తీలు నా నియోజకవర్గంలోనే మరి జగదుట్ట ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా రామవరం ప్రాంతంలో కానివ్వండి, మాకు కైసర్ నగర్, దేవేందర్ నగర్ కానివ్వండి, శ్రీకృష్ణ నగర్ కానివ్వండి, బస్సు పోతానికి కూడా రోడ్ లేని పరిస్థితి అధ్యక్ష. కానీ 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి దృష్టి పెట్టిన తర్వాత, మరి కేటీఆర్ వచ్చిన తర్వాత అలాంటి ప్రాంతాలకు కూడా రోడ్లు వేసుకొని ఈరోజు గర్వంగా మేము ఉన్నామంటే నిజంగా కూడా ఈ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు సమస్యలు గుర్తించి మరి కనెక్టివిటీ పెంచే సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం అధ్యక్ష. రోడ్ లేని పరిస్థితి ఉండదు అధ్యక్ష. అయినా ఇప్పటికి కూడా సంతృప్తికరంగా ఉన్నా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని ఫారెస్ట్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో లాల్ సాబ్ కూడా మన గ్రామం ఉంది అధ్యక్ష, కుగ్రామం ఇప్పుడు కూడా హ్యామ్లెట్ విలేజ్ అధ్యక్ష. ఒక ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక క్లియరెన్స్ రాక ఆ రోడ్డు పైన అయిపోయినాయి అధ్యక్ష. అలా ఇలాంటి ప్రాంతాలు కూడా జిహెచ్ఎంసీ ఉన్నాయని చెప్పేసి కూడా అధికారుల దృష్టి తీసుకెళ్ళినప్పుడు, హెడ్ ఆఫీస్ తీసుకెళ్ళినప్పుడు మరి ఆశ్చర్యపోయినటువంటి విషయాలు కూడా సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోడ్ కనెక్టివిటీ వాటర్ సంగతి ఇదైతే అధ్యక్ష, మరి నగరంలో ఏ రకమైనటువంటి మెరుగైన జీవితం కల్పిస్తుందో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, మరి దేశంలోనే మెరుగైన జీవనం సాగించేందుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ మెసర్స్ విడుదల చేసినటువంటి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్లో మరి మొట్టమొదటి స్థానం నుంచి సంగతి కూడా ఈ సభ దృష్టికి మీ దగ్గర తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మరి అదేవిధంగా మరి మంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క వాటర్ లైన్స్ వేసిన తర్వాత కూడా ఈ యొక్క ఇప్పుడు ఇంతకుముందు రోడ్ల గురించి డిస్కషన్ వచ్చింది అధ్యక్ష. గతంలో మల్కాజ్గిరిలో మరి ఇంతకుముందు పెద్దలు బీజేపీ నాయకులు మరి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మల్కాజ్గిరి గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, మేము కూడా చూసినాం. అదేవిధంగా ఎల్బీనగర్, మన రాజేందర్ నగర్లో కూడా గతంలో మరి గత ప్రభుత్వాలు అనాలోచితంగా మరి అక్కడ వాటర్ లైన్ సాంగ్ చేసిన తర్వాత, రోడ్లు అయిన తర్వాత రెస్టారేషన్ సంగతి మర్చిపోయినాయి అధ్యక్ష. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు వాటర్ లైన్స్ మా దగ్గర పని నడుస్తున్నాయి అధ్యక్ష. ఈ పెరిఫెరల్ సర్కిల్ అంతా కూడా లైన్స్ వేసిన తర్వాత వెంబడే ఈ యొక్క పైప్ లైన్ వేసిన తర్వాత రెస్టరేషన్ పనులు పూర్తి కావాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు మరి మంత్రి గారు జారీ చేసిన సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ట్రాఫిక్ విషయం వచ్చేసేది అధ్యక్ష, మన ఈ మధ్య రీసెంట్గా చేసిన సర్వేలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించినటువంటి అధ్యాయంలో అధ్యక్ష, మరో 7 నెలల్లో 60% వాహనాలు అదనంగా రోడ్డెక్కనున్నాయి అధ్యక్ష. 2025 నాటికి మరి ఎంత శాతం ట్రాఫిక్ పెరుగుతుందనే దానిపై ఒక్కసారి మరి మన అధ్యయనం వివరాలు చూసుకుంటే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది అధ్యక్ష. ఈ లెక్క ప్రకారం ఉన్న వాహనాలు అదనంగా 60% అంటే 27.06 లక్షల వాహనాలు పెరుగుతాయని నివేదిక తెలిపింది అధ్యక్ష. మరి ప్రస్తుత గణాంకాల ప్రకారం నగరంలో రోజు 40 లక్షల పైగా వాహనాలు రోడ్లపై తిరుగుతున్న సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మన జనాభా 78 lakhs ఉంది అధ్యక్ష. అంటే ఇద్దరికి ఒక వాహనం ఉన్నట్టు స్పష్టమవుతుంది అధ్యక్ష. దీని ప్రకారం 70 లక్షల వాహనాలు 2025 నాటికి నగర రోడ్లపై తిరుగుతాయని చెప్పి చాలా స్పష్టంగా నివేదికలు అందే అధ్యక్షగా. అది దృష్టిలో పెట్టుకుని మరి మంత్రి గారు చాలా దూరపు ఆలోచనతో ఎస్ఆర్డిపి కానివ్వండి, ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఈ యొక్క ఫ్లైఓవర్స్ కానివ్వండి, వీటన్నిటిపైన ప్రత్యేకమైన దృష్టి నుంచి ముందుకెళ్తే సంగతి గురించి గుర్తిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా
ఈ యొక్క పొల్యూషన్ అధ్యక్ష మనకి నగరంలో మరి రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది అధ్యక్ష. మరి దీనిపైన కూడా మంత్రి గారు ప్రత్యేకంగా నగర ఎమ్మెల్యేలను పిలిచి కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలా తీవ్రమైన సమస్య అధ్యక్ష. మా యొక్క ప్రాంతంలో కూడా ఈ పరిశ్రమ వాడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ కాలుష్యంతో పాటు ఈ యొక్క పరిశ్రమల కాలుష్యం కూడా పెరిగిపోతా ఉంది కాబట్టి ఒక్కసారి దీని యొక్క సమస్యని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. మరి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపేటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ అధ్యక్ష మన నగరంపై విరుచుపడుతున్న సంగతి ఒక్కసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. వీటి తీవ్రత గత 10 ఏళ్లలో వ్యవధిలో అధ్యక్ష 4 రెట్లు పెరిగింది అధ్యక్ష. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన అధ్యయనంలో 2000 రోడ్ల ప్రతిరోజు గాలిలో కలిసేటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం అధ్యక్ష 36.89 టన్నులు కాగా నేడు 138 టన్నులుగా చేరినట్టు మనం గుర్తించారు అధ్యక్ష. దీనికి మెయిన్ కారణం వాహనాలు కానివ్వండి, గడువు తీరిన వాహనాలు కానివ్వండి, కల్తీ ఇంధనం కానివ్వండి, అయినా ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ కూడా గుర్తించారు అధ్యక్ష. మరి మంత్రి గారు గతంలో చెప్పారు ఈ రెడ్ జోన్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నిటి కూడా మనం తరలించేస్తా ఉన్నాం, నగరం బయట నుంచి కూడా రింగ్ రోడ్ బయటకు చేస్తామని చెప్పేసి అధ్యక్ష. కాకపోతే ఇటీవల మనం ఢిల్లీలో చూస్తా ఉన్నాం అధ్యక్ష. తీవ్రమైనటువంటి ఈ యొక్క కాలుష్య పరిణామాలతో మరి ఏ రకమైనటువంటి దుష్పరిణామాలు చూస్తా ఉన్నది. అలా కాకుండా మనం ప్రత్యేకంగా ఎంత చూసినా మన దేశంలో ఉన్నటువంటి నగరాలతో పోల్చుకుంటే తక్కువ ఉన్న రాబోయే రోజుల్లో ప్రమాదం ఉన్న సంగతి గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ ఈ యొక్క వ్యక్తిగత వాహనాల కట్టడి కానివ్వండి, మరి ప్రజా ఆరోగ్యానికి తీవ్రంగా కలిగేసే పరిశ్రమలు కానివ్వండి తక్షణం సిటీ బయటకు తరలించాలని మరొకసారి నేను కోరుకుంటూ, అదేవిధంగా కాలం చెల్లిన వాహనాలను కూడా నిషేధించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అధ్యక్ష అనేకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అధ్యక్ష. జిహెచ్ఎంసీలో రోజు మరి శానిటేషన్ విషయంలో వచ్చేసి ప్రతిరోజు కూడా పొద్దున అధికారులను చూసినట్టయితే 6 గంటలకే ఉంటున్నారు అధ్యక్ష. వల్నరబుల్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ఏరియాస్ కానివ్వండి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా మటు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని గురించి కూడా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కూడా దాన్ని భాగస్వాములు చేసి వారిని కూడా దాంట్లో మరి ప్రజల్లో పొద్దున 6 గంటలకి పంపించినట్టయితే ప్రజల్లో మార్పు వస్తానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఒక్కసారి ఈ సందర్భాన్ని గుర్తు చేయాలనుకుంటున్నారు అధ్యక్ష. డిమానిటైజేషన్ అయినప్పుడు మరి నగరంలో కాక దేశ ప్రజలందరూ కూడా అయోమయం ఉన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యకర పరిస్థితులు ఉన్నప్పుడు ఏం కాబోతోందని అసలు ఏంది అర్థం కాని పరిస్థితులు అధ్యక్ష. మరి పాలకునికి సమయస్ఫూర్తి ఉంటే ప్రజలకు ఎంత లాభమో మరి డిమానిటైజేషన్ విషయంలో కేటీఆర్ గారు చూపించారు అధ్యక్ష. పెద్ద నోటు రద్దు కాగానే మంత్రి గారు అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి లాభం కలిగే విధంగా కేంద్రాన్ని ఒప్పించారు అధ్యక్ష. దీనివల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా దేశమంతా ప్రయోజనం జరిగిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, మా దగ్గర మరి కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బులాపురం వెళ్ళే రోడ్ ఒకటి ఉన్నది అధ్యక్ష, గుషమూలపూడి రోడ్ అని చెప్పేసి. గత 10 సంవత్సరాల నుంచి కూడా రోడ్ బాగాలేక చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. మమ్మల్ని ఎదిరించారు అధ్యక్ష. రాత్రి మొదలు నిద్రపోలేదు అధ్యక్ష. ఆ ఒక పనిని మరి రాత్రి మొదలు చూసి మంత్రి గారు నైట్లో 2 గంటలకు వచ్చి పర్యవేక్షించి పని పూర్తి అయ్యే వారు కూడా పని పూర్తి చేసి మాకందరూ కూడా మనకి తల తెచ్చుకునే విధంగా వారు మాకు వివరించేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మరి ముఖ్యంగా మరి కొన్ని చిన్న సమస్యలు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకురావదలుచుకున్న అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు మరి ఒకసారి మీ జిహెచ్ఎంసీ ఆఫీస్ కమిషనర్ గారు ఒక మాట అడిగారు అధ్యక్ష. మమ్మల్ని మీ సిడిపి నిధులు జిహెచ్ఎంసీకి ఎందుకు ఇయ్యారని చెప్పేసి అడిగారు అధ్యక్ష. మీరు చెప్పాము అధ్యక్ష, సిడిపి నిధులు వస్తే మీరు టెండర్ ప్రాసెస్ చేసి ఎస్టిమేట్ చేసేలాగా చాలా టైం పడుతుంది సార్. అదే మీ పిఆర్కో లేకపోతే అదేవిధంగా మేము వేరే ఎలక్ట్రిసిటీకి ఇస్తే త్వరగా అయిపోతుంది, మీ దగ్గర లేట్ అవుతుందని చెప్పేసి అధ్యక్ష. నేను మంత్రి గారు ఏం కోరుతాను అధ్యక్ష, ఈ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత 5 లక్షల రూపాయల వరకు ఎమ్మెల్యే నిధులు అవుతున్నాయో నామినేషన్ కింద అప్పుడప్పుడే పనిచేసే విధంగా ఒక సౌకర్యం ఉంది అధ్యక్ష, మాకు అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జిహెచ్ఎంసీలో లేదు అధ్యక్ష. మేము చాలా సందర్భాల్లో ఏదైనా సమస్య తీవ్రతను బట్టి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా డ్రైనేజ్ రిపేర్ అయినా సరే ఏదైనా చిన్న పనులు ఉంటే ప్రజల దగ్గరకు వస్తే ప్రజలకు వెళ్తాం అధ్యక్ష. అది అక్కడక్కడ పరిష్కరిస్తే మాకు మంచి పేరు ఉంటుంది అధ్యక్ష, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష. మాకు ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతోని 3 కోట్ల రూపాయలు మాకు సిడిపి నిధులు ఇస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 2 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి 5 కోట్ల రూపాయలు మీరు సద్వినియోగపరచుకోవాలంటే ఈ చిన్న ఒక వెసులుబాటు మాకు కల్పించాలని చెప్పేసి కూడా ప్రజాప్రతినిధులు కల్పించాలని చెప్పేసి కూడా నేను మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ గురుకల్పై ఏదైతే అధ్యక్ష ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రుణాలు మాఫీ చేశారో చాలా సంతోషంతో ఉన్నారు అధ్యక్ష, చాలా ఆనందంతో ఉన్నది అధ్యక్ష. కాబట్టి చిన్న సమస్య ఒకటి ఉంది అధ్యక్ష. వాళ్ళది ఈ యొక్క వాటర్ వర్క్స్ బల్క్ సప్లై ఇస్తున్నారు అధ్యక్ష. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఈ యొక్క రాజీవ్ గురుకల్పకి బల్క్ సప్లై ఇస్తున్నారు అధ్యక్ష వాటర్. కాకపోతే అక్కడ 2000 కుటుంబాలు ఉంటుంది అధ్యక్ష. వాళ్ళ డబ్బులను ఎవరు కలెక్ట్ చేయాలి, వారికి అందరికి ఎవరు డబ్బులు కట్టాలి? ఇంతకుముందు 2 సందర్భాల్లో అక్కడ కలెక్ట్ చేసిన వ్యక్తి డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోయాడు అధ్యక్ష. కాబట్టి అక్కడ ప్రజాప్రతినిధులు మేము వెళ్ళి జేబులోకి డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అధ్యక్ష. అక్కడ మెయింటెనెన్స్ కూడా
అక్కడ ఏమైనా మోటార్ రిపేర్ అయినా ఏదని చెప్తే జిహెచ్ఎంసీలో నడితే హెచ్ఎండబ్ల్యూఎస్ అడగమంటారు అధ్యక్ష. హెచ్ఎండబ్ల్యూఎస్ అడిగితేనేమో అది మనం ఆల్రెడీ ఇచ్చేసినాము ఎమ్మెల్యే గారు, అది మన పరిధి లేదని చెప్పారు అధ్యక్ష. ఇది హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్నదని చెప్పి అంటారు. హౌసింగ్ బోర్డులో ఏమో మేము ఆల్రెడీ జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసామంటారు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క రాజీవ్ గురుకల్ప సమస్యలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ముఖ్యంగా నీటి సమస్య, బల్క్ సప్లై సమస్య, మెయింటెనెన్స్ ది ఎవరు తీసుకుంటారో జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ లో ఒకసారి స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి ఎల్ఆర్ఎస్ అధ్యక్ష చాలా అప్లికేషన్ పెండింగ్ ఉంటున్నాయి అధ్యక్ష. పర్మిషన్స్ లేట్ అవుతాం కారణం అదే ఉంది అధ్యక్ష. మా నార్త్ జోన్ కి మొత్తం కలిసి ఒకటే అధికారం ఉండదు అధ్యక్ష. గట్టి అడుగుతానేమో చాలా అప్లికేషన్స్ ఉన్నాయంటారు. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి మరి టీం ఏర్పాటు చేసి ఈ యొక్క అప్లికేషన్స్ ని డిస్పోజ్ చేయాలని కోరుకుంటూ అధ్యక్ష, ముఖ్యంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఏర్పాటు అయిన తర్వాత ఒక మంచి నిర్ణయం 18 సర్కిల్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీని అదేవిధంగా షేలింగంపల్లి మీద చాలా వాళ్ళు శ్రేయస్పడ్డారు అధ్యక్ష. మాకు కూడా చాలా సంతోషం ఉంది అధ్యక్ష. ఈరోజు ఆ ఒక 400 కోట్ల రూపాయలతోని ప్రత్యేకమైనటువంటి యొక్క మాకు బ్రిడ్జ్ ఏర్పాటు చేసినందుకు, పెద్ద ఎత్తునటువంటి మాకు ఫ్లైఓవర్ ఏర్పాటు చేసినందుకు మా అందరి తరపున మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చివరిగా అధ్యక్ష 58 జీవో కింద పట్టాలు ఇచ్చిన అధ్యక్ష 125 గదాల వరకు అధ్యక్ష. వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలంటే కొన్ని ఏవో అన్ని ఆటంకాలు వస్తాయి అధ్యక్ష. పట్టా మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా జిహెచ్ఎంసీ నుంచి కూడా 125 మనకి జియో ప్రకారం మళ్ళీ 150 యాడ్స్ వరకు ఇచ్చారు అధ్యక్ష. రిషియన్ వెసులుబాటు కల్పించింది అధ్యక్ష ప్రభుత్వమే మన ప్రభుత్వమే మనకు పట్టాలు ఇచ్చాం కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా మన మంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుసుకుంటూ జై తెలంగాణ. అన్ని క్లారిఫికేషన్స్ లో స్పీకర్ మేడం మినిస్టర్ గారు ఆన్సర్ చేసినాక క్లారిఫికేషన్స్ అన్ని